హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మెయిన్ ఆర్టికల్స్ చూద్దాం. అందులో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నీట్ లీకేజ్ ఉదంతం జరిగిన వేళ మనకి కేంద్రం అయితే ఈ 2024 ఏదైతే చట్టం తెచ్చారో ఆ యొక్క లీకేజ్‌కి సంబంధించినటువంటి చట్టాలనైతే కఠినతరం అయితే చేశారు. అలాగే ఇదొక ఈ బిల్ అయితే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది యాక్ట్ అయిన తర్వాత మనం ఈ యొక్క ఆర్టికల్ గురించి ఫుల్‌గా డిస్కస్ చేద్దాం. అందుకే ఇంతవరకు కూడా ఈ ఆర్టికల్ అనేటటువంటిది ప్రతిపాదన మనం కరెంట్ అఫైర్స్‌లో తేలేదనమాట. వన్స్ యాక్ట్ అయిన తర్వాత ఈ బిల్ గురించి చూద్దాం. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం వాడేటటువంటి ఏవైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో అవి ఏంటంటే హీట్ ఎక్కుతాయన్నమాట. ఆ హీట్‌ని తగ్గించడానికి మనకి ఐఐటీ మద్రాస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కూలింగ్ సిస్టమ్ అనేది మనకు ఏర్పాటు చేశారు. ఆ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల ఏమైందంటే ఛానెల్ యొక్క లెంత్ బట్టి మనకి వాళ్ళు ఒక 2 లిక్విడ్స్‌నైతే తీసుకున్నారు. అది మనం లోన డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని అంటాడు. అటువంటప్పుడు మనం గుర్తించాల్సిందేంటంటే ఐఐటీ మద్రాస్ వాళ్ళనమాట. శాస్త్రవేత్తలైతే ప్రయోగాలు ఇక్కడ జరుపుతున్నారు. అదే ఇక్కడ మనకు చూపిస్తున్నారనమాట. అలాగే బిఎస్ స్టేజ్ 6 ఇక నుంచి వాహనాలకు మనకి నియంత్రణ ధ్రువపత్రం అనేటటువంటిది అవసరం. పొల్యూషన్ అండర్ కంట్రోల్. కాలుష్య సర్టిఫికేట్లు అనేటటువంటివి ఇప్పుడేంటంటే మనం ప్రతి సంవత్సరానికి మనం పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ మనం తీసుకుంటున్నాం కదా! బిఎస్-6 భారత్ స్టేజ్ 6 వెహికల్స్‌కైతే ఇక నుంచి మనకి 3 సంవత్సరాలకు తీసుకుంటే సరిపోతుందనమాట. అంటే 6 సంవత్సరాలకి 2 అలా అనమాట బిల్లులైతే ప్రతిపాదన చేశారు. అలాగే బిఎస్ స్టేజ్ 1, బిఎస్ స్టేజ్ 2 అలాగే 3 అలాగే 4 వీట్లి గురించి కూడా మనం చూద్దాం లోపల ఆర్టికల్స్‌లో. అలాగే మనకి పథకాలైతే పంట పండుతుంది మనకి. కామన్‌వెల్త్ గేమ్స్‌లో మనకి పథకాలైతే మనకి కంటిన్యూషన్ అవుతుంది. ఇందులో ఎక్కువేంటంటే మనకి వెయిట్ లిఫ్టింగ్‌లోనే మనకి ఎక్కువగా వచ్చాయి. ఓకేనా? ఒకటి పారా పవర్ లిఫ్టింగ్‌లో కూడా ఒకటి వచ్చిందనమాట. అయితే నిన్నటిది చూసుకుంటే మనకిక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యువతల వాళ్ళ పేర్లిస్తారు. వాళ్ళ యొక్క సాధించినటువంటి క్రీడ ఇస్తారు. ఇక్కడ అంతా ఒకటే క్రీడ కాబట్టి వాళ్ళ పేర్లిస్తారు. వాళ్ళు ఎన్ని కేజీల వ్యవస్థలో మనకి పథకం పొందారు అనేటటువంటిది, ఏ విభాగంలో పథకం పొందారు అని అడగడానికి అవకాశం ఉంటుందనమాట. అందులో భాగంగా మనం ఇక్కడ చూసుకోవాలి. అయితే మరో 3 పథకాలైతే మనకొచ్చాయి. అందులోని భాగంగా మనకి సోమవారం అయితే మనకి ఇక్కడ చూస్తున్నాం జ్ఞానేశ్వరి. ఈమె 53 కేజీల్లో రజితం సాధించింది. రెండో ప్లేస్ అయితే వచ్చింది. అలాగే బింద్యా రాణి 58 కేజీలు. ఈమెకి కాంస్యం వచ్చింది. మూడో స్థానంలో నిలిచింది కాబట్టి కాంస్యం వచ్చింది. అంతకుముందు జరిగినటువంటి 65 కేజీల విభాగంలో మనకి రాజా ఈయనకి రజితం వచ్చింది. రెండో స్థానంలో అయితే ఉన్నాడనమాట. మొత్తానికి మనకి 3 పథకాలైతే ఖాయమయ్యాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చనమాట. ఇదైతే సరిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్‌కి సంబంధించి పాలిటీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడేంటంటే మేయర్‌కి గూడా ప్రత్యక్ష ఎన్నికలు పెడితేనే బావుంటుంది. లేకపోతే ఆహ్, ఎప్పుడైతే మేయర్ అనేటటువంటి వాడు ప్రత్యక్ష ఎన్నికగా జరుగుతాడో 5 ఏళ్ళకి ఆయన పదవిలో ఉన్నప్పుడు అభివృద్ధి మీద అనేటటువంటిది ఫోకస్ చేయగలుగుతాడు. లేకపోతే ఆయన ఈ యొక్క ప్రత్యక్ష ఎన్నికలు తేకపోతే ఏమవుతుందంటే అవిశ్వాస తీర్మానం అని పెట్టో లేకపోతే ఆహ్, కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే ఆయన్ని పీఠం నుంచి దిగిపోయేటట్టు పరిస్థితులు కలుగజేస్తున్నారనమాట ఎన్నుకునేటటువంటి అభ్యర్థులే. అందుకే ఎక్కడైతే మనకి మిలియన్ అంటే 10,00,000 10,00,000కు దాటి జనాభా ఉన్నారో ఆ యొక్క నగర మేయర్‌లందరూ గూడా మనకి ఏం చేయాలంటే మేయర్స్‌ని అందరిని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని మనకు నీతి ఆయోగ్ అయితే రీసెంట్‌గా సిఫార్సులైతే చేసిందనమాట. దీని మీద ఒక బిట్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మిలియన్ ప్లస్ సిటీస్‌లో అయితే మనకి మేయర్‌ని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి అనేటటువంటిది ఆర్టికల్ గుర్తుంచుకోండి. లోన మనం డిస్కస్ చేద్దాం.
అందులోను భాగంగా మనం ఇక్కడ చూసాం కదా! మన డివైస్ అయితే కూల్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం చేశారంటే ఏవైతే మనకి మన మొబైల్స్ ఉన్నాయి కదా! ఆ ఎలక్ట్రానిక్ డివైజులనేటటువంటివి కంటిన్యూస్‌గా మనం తయారు చేసేటటువంటి చిప్ అనేటటువంటిది అతి శీతలీకరణంలో గూడా పనిచేయాలి. అలాగే ఎండ, ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే దగ్గర కూడా అది పని చేయగలగాలి. ఆ రెండిటిని మిళితం చేస్తూ మన యొక్క డివైస్ అనేటటువంటిది తయారు చేయడం జరుగుతుంది. అందులోను భాగంగా మోదీ గారేటంటే మనకి సెమికాన్ 2.0 అనేటటువంటిది ప్రతిపాదించారు. ఈ సెమికాన్ 2.0లో భాగంగా మనకి మొబైల్ పరిశ్రమకైతే 62,500,00,00,000 వచ్చేటటువంటి 2030, 31 వరకైతే ఈ యొక్క ప్రతిపాదనలైతే ఆమోదించింది క్యాబినెట్. అందులోను భాగంగానే మనం ఈ ఆర్టికల్ చూడొచ్చు. అయితే ఇక్కడ మనకు ఐఐటీ మద్రాస్ ల్యాబ్‌లో అయితే మనకి ఒక వ్యవస్థనైతే తీసుకొచ్చాం. అదే మనకి ఎఫ్‌పిపిహెచ్‌పి. ఈ రీసెంట్‌గా ఈ యొక్క వ్యవస్థ మనకి అందుబాటులో ఉంది. వార్తల్లో నిలిచింది. ఇది ఏమిటి అని అడగడానికి అవకాశం ఉంటుందనమాట. ఇదేంటంటే మనకిది ఫ్లాట్ ప్లేట్ పల్సేటింగ్ హీట్ పైప్. ఇందులో మనం ఏటంటే మనమన్నీ గూడా డివైస్‌లన్నీ గూడా రాను రాను ఏమవుతున్నాయి, బరువు తక్కువగా ఉండి, అలాగే ఎక్కువ ఫీచర్‌లతో మనకి డివైస్‌లనేటటువంటివి తయారు జేస్తున్నారనమాట. అయితే అది ఏమవుతుంది, ఈ డివైస్ తయారు చేసేటప్పుడు మనం చాలా వెయిట్ అనేది తగ్గుతుంది. అంటే ఏటి పలచబడుతుంది కదా! మొబైల్ ఫోన్ అనేటటువంటిది పలచబడుతుంది. ఆటోమేటిక్‌గా అందులో ఉండేటటువంటి కూలింగ్ సిస్టమ్ కూడా అంత స్పేస్ ఉండట్లేదనమాట. అందుకు మన ఐఐటీ వాళ్ళేం చేశారంటే, ఈ పద్ధతిని ఉపయోగించి మనకిది ఛానెల్ అనుకుంటే, ఫెట్ యొక్క ఛానెల్ అనుకుంటే, మనకి ఒక పక్క డిజైన్ అనేటటువంటిది సీల్ చేస్తారు. ఇందులో లిక్విడ్ అనేటటువంటిది జరుగుతుందనమాట. ప్రాసెస్ వేస్తారనమాట. అంటే ఒక లిక్విడ్ ద్రవం ఉపయోగిస్తారు. ఇదేంటంటే మనకి చల్లబరిచి బుడగల రూపంలో బయటకొస్తుందనమాట. బుడగల రూపంలో అంటే ఇదంతా లోనే జరుగుతుంది. చిప్‌లో జరుగుతుంది. ఆటోమేటిక్‌గా ఈ వ్యవస్థ అనేటటువంటిది వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చనమాట. మరి కొంచెం డెప్త్‌లోకి వెళ్తే ఆ యొక్క దీని గురించి ఇక్కడ చూడండి. మనకొక ప్రత్యేక ద్రవం అనేటటువంటిదుంటుంది. మన యొక్క ఇది ఛానెల్ అనుకుంటే ఫెట్స్ ఉంటాయి కదా మనకి మాస్‌ఫెట్. సో, అందులో మనకి ఈ యొక్క ఫెట్‌లో ఛానెల్ అనేటటువంటిది మనకి ద్రవం అనేటటువంటిదేస్తారనమాట ఈ ఛానెల్స్‌లో. ఎప్పుడైతే ఈ డిజైన్ వేడెక్కుతుందో అప్పుడు ఏటవుతదంటే దీనికి లింక్ అనేటటువంటిది ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంటే ప్రాసెసర్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుందనమాట. అంటే టోటల్ కంట్రోల్ యూనిట్ అంతా ప్రాసెసర్‌లో మనకి ఉంటుందనమాట. అయితే ఎప్పుడైతే ఈ ఛానెల్స్‌లో ఉండేటటువంటిది లిక్విడ్ మనకి వేడెక్కుతుందో, అది ఆవిరై బుడగల రూపంలోకి అదే ఛానెల్ వెనక వైపుకెళ్తుందనమాట. అంటే ఇది మనకు కనిపించినట్టు ఊహించుకోవడానికి అలా వేసాం గానీ, ఇది ఒక ప్లేట్‌లా ఉంటుందనమాట. ముందు నుంచి వేడెక్కితే ఎనక నుంచి వెళ్ళిపోతుందనమాట. అయితే అలా వచ్చినటువంటి వెనక నుంచి బుడగలొస్తాయి కదా! ఈ బుడగలనేటటువంటివి చల్లబరుస్తాయనమాట. చల్లబరిచి మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ ఎంతో కొంత మొత్తం ద్రవం ఆవిరిగా మారిపోదు కదా! ఎంతో కొంత మనకు మిగిలుంటదనమాట. మళ్ళీ ఆ మిగిలింది అవుతదంటే మళ్ళీ వెనక్కొస్తదనమాట. ఇలా జరగాలంటే మనకేంటంటే ఇంతకు ముందు ఎలక్ట్రిక్ సిస్టమ్ అవసరమయ్యేది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేకుండానే మనకి వీళ్ళు ఆటోమేటిక్ పంపింగ్ సిస్టమ్ అనేటటువంటిది వాడి ఈ యొక్క ఎఫ్‌పిపిహెచ్‌పి ఈ యొక్క లేఔట్‌లో మనకి చెప్పారనమాట. అదే దీని గురించి. అయితే వీళ్ళేం చేశారంటే యాంటీ ప్యారలల్ డిజైన్ అయితే మనకి ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలైతే చేశారు. అయితే ఒకే ఛానెల్‌లో ఏం చేశారంటే మనకి పక్క పక్కన కాకుండా ఎదురెదురుగా పెట్టారనమాట. ఇలా పక్క పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే హీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. షార్టేజ్ సర్క్యూట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి చిప్ అనేటటువంటిది ఎర్రర్స్ రావడానికి అవకాశం ఉంటుందనమాట. ఎప్పుడైతే చిప్ ఎర్రర్స్ వస్తాయో మనకి డీబగ్ చేయడం కష్టమవుతుంది. ఎర్రర్స్‌ని డీబగ్ చేయడం కష్టమవుతుంది. అందుకే వీళ్ళేం చేశారంటే ఈళ్ళు ఈ మెకానికల్ ఇంజినీర్‌కి సంబంధించినటువంటి విభాగం వాళ్ళు వీళ్ళేం చేశారంటే పక్క పక్కన కాకుండా ఎదురెదురుగా పెట్టారనమాట. ఈ ఎదురెదురుగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు 2 కూలింగ్ కాన్ఫిగరేషన్‌లతో ఈ డిజైన్‌ని మనం సెట్ చేసాం. అంటే ప్యారలెల్‌గా ఎట్ ఏ టైమ్ జరగడం వల్ల మనకి హీట్ అనేటటువంటిది తగ్గుతుంది. అదే వీళ్ళు చెప్పారనమాట.
ఈ మొత్తానికి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐఐటీ, ఐఐటీ మద్రాస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక డిజైన్ అనేటటువంటిది ఇచ్చారు. ఆ డిజైన్ ఏం చేస్తుందంటే చిప్‌ని చల్లార్చడానికి ఉపయోగపడుతుంది. అది సరిపోతుంది. అంత డెప్త్‌గా మనకెళ్ళాల్సిన పని లేదు. ఆ యొక్క డిజైన్ పేరు గూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఆ డిజైన్ పేరు ఏమని చెప్పుకోవచ్చు? ఆ డిజైన్ ఆ యొక్క ప్రాసెస్‌ని ఫ్లాట్ ప్లేట్ పల్సేటింగ్ హీట్ పైప్. ఈ పైపే మనకేం చేస్తుందంటే బ్యాలెన్సింగ్ చేస్తుందనమాట. ఈ సాంకేతికతను తయారు చేశారు. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడేమవుతాయి ఈ డివైజులన్నీ ఎలక్ట్రానిక్ డివైజులన్నీ స్లిమ్‌గా ఉంటాయనమాట. అది మనకిక్కడ ఇంపార్టెంట్. తర్వాతొచ్చే ఆర్టికల్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి తెలుసు రీసెంట్‌గా మనకి మిషన్ శక్తి శాట్‌కి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కలే ఎంపికయ్యారు. ఆమె ఈ యొక్క జెస్సీ. అయితే ఈమేటంటే మనకి ఆహ్, ధవళేశ్వరంకి చెందినటువంటి కందుల జెస్సీ. ఈమె మిషన్ శక్తికైతే సెలెక్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా మనకి 20 మంది బాలికల్లో ఏపీకి సంబంధించి ఈ ఒక్క అమ్మాయికే మనకి వచ్చిందనమాట అవకాశం. మరో 3 రోజులే ఉంది. అయితే ఇప్పటికి గూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఎవరు గూడా రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు. అంటే రైతులకి మనకేంటి అవగాహన కల్పించట్లేదని మనకిక్కడ అర్థమవుతుందనమాట. వ్యవసాయం చేసేటటువంటి రైతులకి మనకేంటి వ్యవసాయం చేసేటటువంటి రైతులకి వ్యవసాయ అధికారులైతేనేమి, కింద స్థాయి వర్గం వాళ్ళు మనకి రిజిస్ట్రేషన్స్ చేయించట్లేదనమాట. ఫసల్ బీమా యోజనలో మనకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పండించినటువంటి పంటకి మనకి ప్రీమియం దొరికితే ఎప్పుడైతే కట్టుకుంటామో ప్రీమియం కట్టిన తర్వాత మనకేమవుతుంది, ఒకవేళ పంట నష్టం వచ్చినా వాతావరణ మార్పుల వల్ల ఎటువంటి ఆహ్, వరదలు ఏమొచ్చినా మనకి బీమా ఉంటుంది గాబట్టి పంటకి మనకి శాశ్వతంగా మనకి సేఫ్టీ ఉంటుందనమాట. ఇప్పటివరకు ఎంతమంది చేసుకున్నారో చూడండి ఒకసారి. కర్నూలు, అనంతపురంలోనే ఎక్కువ చేసుకున్నారు. రాయలసీమ ప్రాంతం వాళ్ళే. ఇటీవల లింగాలపల్లి అనేటటువంటిది మనకి ఒక డెవలప్డ్‌గా మనం ఐకాన్‌గా తీసుకోవచ్చు. ఇటీవల ఇది గూడా మనకి కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో ఈ ప్రాంతం అనేటటువంటి రైతులు అరటి, బొప్పాయి, జీడి ఇటువంటి ఉద్యానవన పంటలు సాగు చేసి మనకి అత్యధిక తలసరి ఆదాయంగా ఉద్భవించారనమాట. 7.2 లక్షలు తలసరి ఆదాయంగా వీళ్ళు ఉద్భవించారు. మన సిటీస్‌లో చూసుకుంటే 6.8 విశాఖపట్నం ఉండేది. 6,80,000 దాదాపుగా మనకి. దాన్ని అతిక్రమించి ఓవర్‌కమ్ చేసి ఈ కడప జిల్లాకు సంబంధించినటువంటి ఈ రైతులు మనకు మంచి ఔట్‌పుట్స్ అయితే ఇస్తున్నారనమాట. అది మనం చూడొచ్చు. అయితే ఇక్కడ జూన్ నెలాఖరు వరకే మనకు అవకాశం ఉంది. అయితే ఆగస్టు 15 దాకా మనకి గడువైతే ఉంది గానీ, రైతులు అవగాహన అయితే కల్పించాలనమాట. అప్పుడే ఇవన్నీ గూడా మనకి జరుగుతాయి. అది మనం గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాగే యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న, ప్రీమియం కట్టుకున్న సరిపోతుందనమాట. ఏదైనా చేసుకోవచ్చు. లేదా ఈ సేవా కేంద్రాలన్నీ ఉంటాయి. ఇక్కడ ఎకరాలు చూసుకోండి. ఇంతకుముందు 2024లో చూసుకుంటే ఖరీఫ్‌తో పోలిస్తే మనకి చూడండి 71,00,000 ఎకరాలెక్కడ, 15,00,000 ఎకరాలెక్కడ. అంటే దాదాపుగా మనకి 20% మందే మనకి రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేసుకున్నారనమాట. బీమాకు సంబంధించి. ఇది చాలా తక్కువ. కాబట్టి అవేర్‌నెస్ కల్పించాలనమాట. ఇప్పుడు ఇది చూసాం కదా! మన డివైస్ కూల్ అని. ఇక్కడ మనం చూసుకుంటే చైనా యొక్క ఆధిపత్యం అనేటటువంటిది చూడొచ్చు మనం. రేర్ ఎర్త్ మెటల్స్‌లో భాగంగా మనకి వాళ్ళు ఎగుమతి చేసేటటువంటిది చూడండి చైనా ఎగుమతి చేసే రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతి చూసుకుంటే దేశాల వాటా జపాన్‌కి ఎంత 37%, అమెరికాకి 33%, నెదర్లాండ్స్ 16%. ఇదంతా మనకి వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ అనేటటువంటి వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఇది 2026కి సంబంధించినటువంటి రిపోర్ట్ అనమాట. రేర్ ఎర్త్ మెటల్స్ గురించి సంబంధించి మనకి ఇటీవల కాలంలో చూసుకుంటే ఎవరు ఎక్కువగా చేశారు ఎగుమతి అంటే చైనా అని గుర్తుంచుకుంటే మనకి సరిపోతుంది. ఆ కోవలో ఈ ఆర్టికల్ మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటే మనకిక్కడ తప్పుదోవ పడుతుంది. దాన్నే మనం లేదా రోగ్ వ్యవస్థ అని అంటామనమాట. ఎందుకంటే ఏదైనా ఈ యొక్క వ్యవస్థను మనం డెవలప్ చేసే ముందుగా వాటిలికేంటి పరీక్షలనేటటువంటివి జరుపుతామనమాట. ఆ పరీక్షలు జరిపినటువంటి కోవలో ఏం జరిగిందంటే ఇక్కడ మనకు తెలుసు ఇటీవల కాలంలో చాలా అగ్రశ్రేణి కంపెనీలయితే వస్తున్నాయి ముందుకి. అందులోను భాగంగా మనకేంటంటే ఓపెన్ ఏఐ అనేటటువంటి సంస్థ జీపీటీ, జీపీటీ 5.6 ఇది 5.6 సోల్. వీళ్ళేటంటే ఈ యొక్క చాట్ బాట్‌ని మనకి పైలట్ ప్రాజెక్ట్‌గా స్టార్ట్ చేశారు. తర్వాత ఇంప్లిమెంట్ చేసి ప్రపంచవ్యాప్తంగా తేవాలనుకున్నారనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దానికి పరీక్షలు నిర్వహించారనమాట ఆ వ్యవస్థకి. ఆ పరీక్ష నిర్వహించినప్పుడు అక్కడ ఏమైందంటే, అక్కడ మనం ఏం చేస్తామంటే శాండ్ బాక్స్ ఈ యొక్క శాండ్ బాక్స్ పరీక్షలు జరుగుతాయి. ఆటికి నిర్వహిస్తామనమాట. ఈ శాండ్ బాక్స్ అంటే అర్థం ఏంటంటే, ఎటువంటి ఇంటర్నెట్ కనెక్ట్ గట్టా ఏమీ ఉండదు. లేకుండానే పరీక్షలు నిర్వహిస్తారనమాట. అయితే ఆ నిర్వహించిన పరీక్షల్లో ఏమైందంటే, అక్కడ వాళ్ళు ఇండైరెక్ట్‌గా ఈ యొక్క ఏఐ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఆన్సర్ కీని వెతికాయనమాట ఇండైరెక్ట్‌గా. ఆన్సర్ కీని వెతికి దానికి అప్పజెప్పిన పని కన్నా బయట దానికి వెళ్ళి పాస్ అయ్యాయనమాట ఎగ్జామ్స్. ఆ విధంగా మనం చూసుకోవచ్చు. అంటే ఒక లక్ష్యాన్ని దానికి మనం ఇచ్చినట్లయితే దానికొక కోడింగ్ సిస్టమ్ ఇస్తాం. కొన్ని లక్షల డిజిటల్ ఫార్మాట్‌లో మనకి ఏఐ మోడల్స్ ఉంటాయి. ఈ లక్షల డిజిటల్‌లో మనకి ఏఐ మోడల్స్ అనేటటువంటివి ఉంటాయి. దానికైతే అవి కల్పించలేదు మనం. కానీ ఆ శాండ్ బాక్స్ అంటే దాని యొక్క లక్షల ఏఐ మోడల్ అందులో ఉంటాయి. దానికి ఇవ్వకపోయినా అది అందులోకి వెళ్లి ఆన్సర్‌ని కనిపెట్టి తెచ్చుకుందనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? దానికి విధించినటువంటి లిమిట్ దాటి మనకి బయటకొచ్చి ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేసింది. ఇది గొప్పగా చెప్పుకుంటుందనమాట. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? మనుషుల్ని ఏమార్చడానిటికి ప్రోగ్రామ్స్ అనేటటువంటివి అవుతున్నాయి. ఇది మనం మేలుకోవాలి అని ఇక్కడ ఆర్టికల్ చెప్తుందనమాట. అలాగే ఇక్కడ ఇంకొక సంస్థ కూడా ఉంది. ఆంథ్రోపిక్ అందరికి తెలిసిందే మనకిది. అది గూడా సంబంధించి క్లౌడ్ మిథోస్ ప్రివ్యూ. ఇది కూడా ఏం చేసిందంటే, నేను ఆల్రెడీ ఆళ్ళు గూడా ఒక ఇది కండక్ట్ చేశారు పైలట్ ప్రాజెక్ట్‌గా. వాటి యొక్క ప్రయోగాలు చేస్తున్న సమయంలో అదేటైందంటే, అది గూడా ఒక పరిశోధకుడికి ఈమెయిల్ పంపిందనమాట. ఏంటి? "నువ్వేవైతే నాకు ఇచ్చావో ఆ చర్యలు అతిక్రమించి నేను బయట దానికి వెళ్ళి శాండ్ బాక్స్ బయటకొచ్చేసాను. అంటే ఏంటి? ఇంటర్నెట్ లేకుండా నీకు కల్పిస్తే అది ఇంటర్నెట్‌గా అందులో ఉంటాయేమో అనుకోని ఆ వ్యవస్థలోనికి వెళ్లి లక్షల డిజిటల్ ఫైల్‌ని తస్కరించి అవుట్‌పుట్ అనేటటువంటిది మెయిల్ చేసిందనమాట. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ బాట్స్ అలాగే ఏఐ ఏజెంట్స్ వీళ్ళందరూ గూడా మనకేటంటే కొంచెం ముప్పుగా మారడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం వీట్లి మీద ఒక కన్ను వేసి ఉంచాలి. వాటికి స్వయం ప్రతిపత్తి అనేటటువంటిది కల్పించగూడదు. ఇప్పటికైనా మేలుకోవాలి అని చెప్తున్నారనమాట ఈ ఆర్టికల్. ఆర్థిక స్థిరత్వానికి ఆలంబన అయితే మనకు ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న దేశాలందరూ గూడా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కేంద్ర బ్యాంకుల దగ్గర మనకి విదేశీ కారక ద్రవ్యం అయితే ఉంటుంది. అది ఆర్థిక స్థిరత్వానికైతే ఆలంబనగా మనకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లిష్టమైన పరిస్థితుల్లో మనకి ఆర్థిక మాంద్యాలొచ్చినా, జాగ్రఫికల్‌గా మనకి ఎటువంటి ఒడిదుడుకులొచ్చినా నిలుపుకోవడానికి లేదా నిలవడానికి ఈ యొక్క విదేశీ కారక ఆదాయం అనేటటువంటిది కాపాడుతుంది. అయితే ఏంటి విదేశీ కారక ఆదాయం అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర మనం ప్రతి ప్రపంచంలో ఉన్న దేశాలందరూ గూడా ఏం చేస్తారంటే కొంత న్ డిజిటల్ రూపంలో మనకి ఒక రిజర్వ్ పొజిషన్ రూపంలో ఉంచుతారనమాట. దాన్నే మనం అవి ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఉదాహరణకి విదేశీ కరెన్సీలవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, అలాగే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అవ్వచ్చు. ఇటువంటి రూపంలో మనం ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ దగ్గర రిజర్వ్ పొజిషన్‌లో నిల్వ ఉంచుతామనమాట. వాటిని మనం ఏమంటామంటే ఇన్ విదేశీ కారక ఆదాయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విదేశీ కారక ఆదాయం అనేటటువంటిది మన భారతదేశం దగ్గర ప్రస్తుతానికి 666 బిలియన్ డాలర్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట. 2014తో పోల్చుకుంటే దాదాపుగా మనం డబల్ అయ్యామని చెప్పుకోవచ్చు.
అయితే ఈ యొక్క విదేశీ కారక ఆదాయం చూసుకుంటే ప్రస్తుతానికి ఇప్పటికి కూడా డాలర్స్‌లో మనకి 56% అనేటటువంటిది మనకి 56% అనేటటువంటిది మనకి అంతర్జాతీయంగా మనకి మా సేవలు లేదా వస్తువులు కొనుగోళ్ళు అన్నీ కూడా డాలర్స్ రూపంలోనే జరుగుతున్నాయన్నమాట. తరువాతది మనకి యూరోప్ యూనియన్. ఇదైతే ఒక 20% అయితే మనకి జరుగుతుంది. ఆ తర్వాత అమెరికా అంటే చైనా. చైనాకు సంబంధించి 1% దాదాపు 1.95 అంటే 2% చైనాలో జరుగుతుంది. ఇప్పటికే మన భారతదేశం ఏంటి అందరితోనును అంటే రష్యాతో అవ్వచ్చు, అలాగే పక్కనుండేటటువంటి ఇండోనేషియా, అలాగే ఇవతల ఉండేటటువంటి ఫిలిప్పీన్స్, అలాగే స్విట్జర్లాండ్ వీళ్ళతో మనం ఏటంటే స్వదేశీ మన యొక్క ఇండియన్ రూపీస్‌లో ట్రేడ్ చేయడానికైతే ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఇది భారతదేశం యొక్క రూపాయిని బలపరచడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. తరువాత ఆర్టికల్ మనకొచ్చేసి భార్గవాస్త్ర. ఇది మనకు దేనికి సంబంధించిందంటే, ఇప్పుడు మన డ్రోన్‌లయితే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు శత్రువులతో యుద్ధాలనేటటువంటివి తగ్గిపోయాయి. ఇప్పుడంతా టెక్నాలజీలతో యుద్ధాలనేటటువంటివి చెయ్యాలి. మ్యాన్ మేడ్ లేదా మనుషుల్ని, సైనికులను ఉపయోగించి యుద్ధాలనేటటువంటివి ఇప్పుడు జరగట్లేదు. అంతా కూడా టెక్నాలజీ బేస్డ్ మీద జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మనుషుల్ని మనం ఇక్కడ సైనికుల్ని ఒక ప్రాంతం దగ్గర మోహరించే లోపే, ఒక 1,00,000 మంది సైనికుల్ని డిప్లాయ్ చేసే లోపే ఏమవుతుందంటే, ఈ యొక్క టెక్నాలజీ రూపంలో మనకి ఒక మిసైల్ వెళ్లి అందరిని మనకి డిస్మాంటిల్ లేదా నాశనం చేస్తుందనమాట. ఆ కోవలో భాగంగా మనం డ్రోన్‌లనేటటువంటివి తయారు చేసుకోవాలి. అందులోను భాగంగా మనకి కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసరికి కరెంట్ అఫైర్ కర్నూలు జిల్లాలో ఉరవకల్లులో డ్రోన్ సిటీ అయితే నిర్మిస్తున్నాము. అలాగే తిరుపతిలో అయితే స్పేస్ సిటీ అయితే నిర్మిస్తున్నాము. ఇవన్నీ గూడా 6 క్లస్టర్స్ రూపంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి మనకి ఆంధ్రప్రదేశ్‌కైతే పెట్టుబడులు రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ వచ్చేటటువంటిదేటంటే, ఒకరు మనకి డ్రోన్ అయితే తయారు చేశారు. ఒక డెమో ఇచ్చారనమాట డ్రోన్స్‌కి సంబంధించి. ఇదెలా ఉంటుందంటే మనకి, ఈ యొక్క డ్రోన్ వ్యవస్థ మనకిక్కడ చూడండి. వెహికల్ మీదే మనకి ఈ వ్యవస్థ అనేటటువంటి సెట్ అయ్యుంటుంది. ఒక డెమో ఇచ్చారు. ఏం చేస్తదంటే ఈ డెమోలో మనకి మొత్తం ఒక డ్రోన్ సమూహాలనంతా మనం గాల్లోకి విడిచిపెట్టామనమాట. ఒక ఈ డ్రోన్ సమూహాలన్నిటిని గూడా. అందులో మనకి భార్గవాస్త్రం ఉంది కదా! ఇక్కడ ఆల్రెడీ ఫిట్ చేసి ఉంచాము. ఈ యొక్క వెహికల్‌లో మనకి ఇదిగో వెనక సైడు ఫిట్ చేసి ఉంచామనమాట. ఇదేం చేసిందంటే మనకి అందులో సెన్సార్‌లన్నీ ఉంటాయనమాట. ఇవన్నీ గూడా మనకి ఈ వ్యవస్థ C41 వ్యవస్థ అనేటటువంటిది ఏం చేసిందంటే, వైమానిక చిత్రాన్ననేటటువంటిది జనరేట్ జేసిందనమాట. జనరేట్ చేసింది దేన్ని లక్ష్యంగా చేసుకోవాలి అనేటటువంటిది ప్రింట్ ఇచ్చి, వాటిల్ని ఖచ్చితంగా శత్రువు యొక్క సైన్యాల్ని ఖచ్చితంగా తుత్తునీయలు చేయగలదనమాట ఇది. ఇది ఎక్కడ జరిగిందంటే మనకి నాగపూర్‌లో జరిగింది. అయితే ఇది 2 లేయర్స్ అనమాట వ్యవస్థలుంటాయి ఇందులో. 2 లేయర్స్ అంటే ఫస్ట్ ఒక 20 మీటర్స్ అలాగే ఇంకొకటి 2.5 ఇలా ఒకటి మిస్ అయితే ఇంకొకటనమాట. ఈ యొక్క వ్యవస్థలు మనం తయారు చేసుకున్నాం. అలాగే మనకి పర్వత ప్రాంతాలు అటువంటి ప్రదేశంలో గూడా టార్గెట్ కరెక్ట్‌గా చేయగలదనమాట. ఎడారులవ్వచ్చు, పర్వత ప్రాంతాలవ్వచ్చు, ఎటువంటి భౌగోళిక పరిస్థితులనైనా ఈ యొక్క భార్గవాస్త్ర అనేటటువంటిది మనకి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. తద్వారా ఇది ఆత్మనిర్భర్ భారత్ అవ్వచ్చు, వికసిత్ భారత్ అవ్వచ్చు మనకి బలంగా తయారవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క భార్గవాస్త్ర అనేటటువంటిది మనకేటంటే గైడెడ్ క్షిపణి అనమాట ఇది. గైడెడ్ క్షిపణి. ఏంటి గైడెడ్ క్షిపణి అంటే, ఇక్కడ మనం కంట్రోల్ చేస్తామనమాట. కమాండింగ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. ఆ కమాండింగ్ కంట్రోల్ సెంటర్‌తో మనం ఇక్కడ దానికి సూచనలిస్తాం. ఆ సూచనల ప్రకారం అది నడుచుకొని శత్రువులను టార్గెట్ చేస్తుందనమాట. అది మనం గైడెడ్ క్షిపణి అని చెప్తామనమాట. క్రూయిజ్. అదే బాలిస్టిక్ క్షిపణులనుకోండి ఒకసారి వదిలితే మన చేతిలో ఉండదు. లక్ష్యాన్ని విడిచిపెట్టిన దాకా మధ్యలో మనకు బ్యాక్ చేయడం అవ్వదనమాట. ఈ యొక్క బాలిస్టిక్ క్షిపణుల యొక్క ప్రత్యేకత అది. క్రూయిజ్ క్షిపణి అంటే అదే అనుకోండి. అది మనం గైడెడ్‌గా చెప్పుకోవచ్చనమాట. గైడెడ్ క్షిపణి కింద వస్తుంది. అలాగే మనువు బాకర్ మనువు బాకర్‌కైతే మనకిక్కడ షూటింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కడ మనకి హైదరాబాద్ అమ్మాయి అనేటటువంటిది మనకిక్కడ చూడొచ్చు షూటింగ్. ప్రపంచ కప్‌లో మనకైతే ఈషా సింగ్
ఈమైతే స్వర్ణం గెలుచుకుంది. హైదరాబాద్‌కి సంబంధించినటువంటి అమ్మాయి ఏషా సింగ్. అలాగే మన మను భాకర్ ఒలింపిక్ విజేత అయినటువంటి ఈమెకి కాంస్యం అయితే వచ్చింది. ఎక్కడ, ఏంటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఏ కేటగిరీ 25 మీటర్స్, 25 మీటర్స్ పిస్టల్స్‌లో మనకి స్వర్ణమైతే ఈషా సింగ్‌కొచ్చింది. అదే రెండవ స్థానంలో నిలిచినటువంటి మనకి మను భాకర్‌కి ఆమెకి ఏంటి కాంస్యం అయితే మనకి మను భాకర్‌కైతే వచ్చింది. ఈ 2 మనకి గుర్తుంచుకుంటే సరిపోతుందనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. అయితే క్వాలిఫైయర్‌లో మనకైతే మను భాకర్ అయితే ఎక్కువ పాయింట్‌లొచ్చాయి. కానీ అసలైన టైంలో మనకి సెకండ్ స్థానంలో వచ్చిందనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేటంటే ప్రపంచ కప్ గుర్తుంచుకోండి. ఎవరికి ఈషా సింగ్ అనేటటువంటి ప్రథమ స్థానం అయితే వచ్చిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మార్ట్. ఈ మార్ట్ ద్వారా ఏటంటే మనకి తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తామని ఏపీ మనకి పౌర సరఫరా మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారైతే మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ చేసుకున్నారు. అందులో భాగంగా మనకి పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని జరుపుతాము. తర్వాత రాష్ట్రమంతా దీన్ని విస్తరిస్తామని చెప్తున్నారనమాట. ఒక 1000 మార్ట్స్‌నైతే రేషన్ డిపోల ద్వారా అయితే చేస్తాము. ఇదొస్తే మంచిదే. ఇక్కడే అన్ని సరుకులుంటాయి. మనం వెళ్లి కొనుక్కోవచ్చు. బిగ్ బజారు, విశాల్ మార్ట్, మెగా మార్ట్ ఈట్లికెళ్ళకుండా తక్కువ ధరలకొస్తే అది మంచిదే. చూద్దాం. ఒకవేళ స్టార్ట్ అయితే ఉపయోగపడుతుంది. ఇందాకల చెప్పుకున్నాం కదా! మేయర్ ఎన్నికలు ప్రత్యక్షమైతే బావుంటుందని. ఎందుకంటే వాళ్ళేం చేస్తారంటే మేయర్ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి, ఈ 5 సంవత్సరాల్లోనే ఏటంటే పదవి నిలుపుకోవడం గురించి కాకుండా మనకి అభివృద్ధి మీద కాన్సంట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు? వాళ్ళకి డైరెక్ట్ ఎన్నికలు జరిగితే. అదే డైరెక్ట్ ఎన్నికలు జరగకపోతే ఏమవుతుంది మనకి? వీళ్ళ పదవి మీదే వాళ్ళ కాన్సంట్రేషన్ అంటుంటుంది. అభివృద్ధిని విడిచిపెట్టేస్తారనమాట. అందువల్లే నీతి ఆయోగ్ అయితే ఈ సూచనలైతే చేసిందనమాట. ఎక్కడైతే 10,00,000 మందికి పైగా జనాభా ఉంటారో, అక్కడ మనకి నీతి ఆయోగ్ ఒక కీలక సంస్కరణలైతే ప్రతి రాష్ట్రానికి పంపించింది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకైతే మనకి ఇది పంపించింది. దాని ప్రకారం అందరూ నడుచుకోవాలని చెప్తుందనమాట. తద్వారా మనకేమవుతుంది? ఆ 5 ఏళ్ల పదవీ కాలంలో ఏమవుతుందంటే, మేయర్‌లని ఈళ్ళు మార్చేస్తున్నారనమాట. 2, 3 ఏళ్ళకొకసారి. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి మనకి. ముంబై, బెంగుళూరు, ఢిల్లీ ఇటువంటివి. ఏడాది నుంచి 2.5 ఏళ్ళకొకసారి పదవులు మారిపోతున్నాయనమాట. దీనిపైన ఏమవుతుంది? పరిపాలన మీద తీవ్ర ప్రభావం అయితే పడుతుంది. అందుకే ఈ యొక్క పరిస్థితిని మార్చాలని నీతి ఆయోగ్ అయితే రాష్ట్రాలన్నిటికి సూచనలైతే చేసింది. అలాగే నివేదికలు కూడా ఇచ్చిందనమాట. తద్వారా మీరు ఈ ఎన్నికలైతే నిర్వహించండి అని సూచనలు చేసింది. ఇది మనం గుర్తుంచుకుంటే సరిపోతుందనమాట. ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఇది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి సెకండ్ యూనిట్‌లో భారత్ స్టేజ్ నార్మ్స్ గురించి పెట్టాడు. అందులో ఈ ఆర్టికల్ వెళ్తుంది. అయితే మనకు తెలుసు ఈ యొక్క ఆర్టికల్ గురించి మనం చూసుకుంటే వ్యక్తిగత వాహనాలు నడిపేవారైతే అది 2 వీలర్స్ వాళ్ళకి సంబంధించి మనకి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఇస్తారు కదా! పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, పీయూసీ సర్టిఫికేట్. ఇది దీనిలో మనకేంటంటే కాల వ్యవధిలో మార్పులు చేశారనమాట. అంటే ఇష్యూ చేసేటటువంటి కాలం మారింది. అదే ఇప్పుడు రీసెంట్ వాహనాలు ఏవైతే ఉన్నాయో బిఎస్ స్టేజ్ 6 వాటికైతే బైకులు గాని, కార్లు గాని ఇటువంటి వాటిలకైతే ఇప్పుడేంటి ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? ప్రతి ఇయర్‌కి మనం రెన్యువల్ చేయించుకోవాలి. ప్రతి 1 ఇయర్‌కి. అయితే దానిని 3 ఏళ్ళకి పెంచారనమాట. ఇది కింది వాటిలో సరైనవేవి అని అడుగుతాడు. అందుకు ఇంపార్టెంట్. అంటే ఇప్పటివరకి ఒక సంవత్సరంకే ఉండేది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలనమాట. ఈ యొక్క పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్‌ని పీయూసీని. కానీ ఇప్పుడేం చేశారో దానికి 3 ఏళ్ళకొకసారి చేసుకుంటే చాలన్నారనమాట. ఎందుకు? ఇవి బిఎస్ స్టేజ్ 6 వాహనాలు గాబట్టి. ఇందులో మనకి సల్ఫర్ డయాక్సైడ్ కంటెంట్ అవ్వచ్చు. ఇటువంటి పొల్యూటెంట్స్ కారకాలు మనకి 1500 పీపీఎం నుంచి మనము 10 పీపీఎంకి తెచ్చుకోగలిగాము. కాబట్టి ఇందులో పొల్యూషన్ కారకాలు తక్కువ కాబట్టి టైం పెంచారనమాట. అది ఇక్కడ మనకి చెప్తుంది. అయితే ఇంతవరకి ఫస్ట్ మార్పు ఏమొచ్చింది? బిఎస్ 6లో మనకి ఇంపార్టెంట్ మార్పేటంటే ఇప్పటి వరకి ఒక సంవత్సరమే ఉంటే దాన్ని 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మేజర్ చేంజ్. అలాగే తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకుంటే
అయితే కొత్త వాహనం మనం తీసుకున్నాం. 3 ఏళ్లకు ఒకసారి చొప్పున 6 ఏళ్లలో 2 సార్లు చేసుకుంటే సరిపోతుందనమాట. ఏది ఇప్పుడు బిఎస్ స్టేజ్ అన్ని వాహనాలు అవే. కాబట్టి 3 ఏళ్లకు ఒకసారని గుర్తుంచుకుంటే సరిపోతుంది మనకి అంతే. అయితే ఇంతకుముందు బిఎస్ స్టేజ్ 1 వాహనాలు ఇప్పటికి నడుపుతున్నారు వాళ్ళు. 2000లో నుంచి మనం ఇవన్నీ తెచ్చుకున్నాం. బిఎస్ స్టేజ్, భారత్ స్టేజ్ నార్మ్స్ మనం యూరోపియన్ యూనియన్ మనకి వాళ్ళ యొక్క నార్మ్స్ ఫాలో అవ్వండి అని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిందనమాట. అందులోను భాగంగానే మనం ఈ యొక్క భారత్ స్టేజ్ నార్మ్స్ 2000లో మనం తెచ్చుకున్నామనమాట. అయితే ఆ కోవలోకి చెందిందే మనకిక్కడ చూడండి. పాత వాహనాలు ఎవరైతే ఓడుతున్నారో వాళ్ళు ప్రస్తుతం ఎంత 6 నెలలకి ఒకసారి వాళ్ళు పక్కాగా ఏంటి పీయూసీని పొందుతున్నారు. అంటే చేయించుకోవాలి రెన్యువల్. ఇప్పుడు ఎవరు చేయించట్లేదనుకోండి చెప్తాను. 6 నెలలకొకసారి పక్కాగా మనం పీయూసీ సర్టిఫికేట్ చెక్ చేయించుకోవాలి. అది పొందాలి. దాన్నికన ఏం చేశారంటే 3 నెలలకు తగ్గించారు. 3 నెలలకే తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు? అందులో పొల్యూటెంట్స్ కారకాలు ఎక్కువుంటాయనమాట. అందుకే వాళ్ళకి 3 నెలలకొకసారి తీసుకోవాలి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఇకన ట్రాఫిక్ పోలీసులకే గాని దొరికినట్లయితే మనకి పక్కాగా ఈ సర్టిఫికేట్ చెక్ చేస్తారనమాట. 3 నెలలకు చెక్ చేసుకోవాలి. ఇది ఎవరు చేశారు? కేంద్ర రవాణా, అలాగే జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలనమాట. ఈ విధానం అయితే అమల్లోకి వస్తుంది. తుది నోటిఫికేషన్ జారీ చేసి అయితే ఈ విధానం అమల్లోకి వచ్చేస్తది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. మెయిన్‌గా మనకి ఇంతవరకు 6 నెలలకొకసారి తీసుకోవాలి పాత వాహనాలకి. ఇప్పుడు 3 నెలలకే తీసుకోమంటుండ్రు. ఇది కొంచెం డేంజర్. ఇలా చేసే బదులు కొత్త వాహనాలకు షిఫ్ట్ అయితే బెటర్. భారత్ స్టేజ్ 6కి. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. బస్సులున్నాయి. అలాగే వెయిటెడ్‌వున్నాయి. అవి ఒకసారి చూద్దాం. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే భారత్ స్టేజ్ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది కదా! ఇప్పుడు ఈ యొక్క 1, 2, 3 ఇవన్నీ గూడా ఏంటి 3 నెలలకొకసారయితే మనకి పక్కాగా పీయూసీ సర్టిఫికేట్ పొందాలి. మరి BS4 పరిస్థితేంది? భారత్ స్టేజ్ 4 చూసుకుంటే దీనిలో ఏ మార్పు లేదు. ఇది ఎప్పుడులాగా 6 నెలలకొకసారే మనకి ఆ పీయూసీ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. కింది వాటిలో భారత్ స్టేజ్ నార్మ్స్‌కి సంబంధించి సరియైన వాక్యాలు గుర్తించండి అంటాడు. అందుకే ఇది అంత ఇంపార్టెంట్. ఒక ఓన్లీ మార్పు లేనిది ఏంటంటే బిఎస్ స్టేజ్ 4 ఎందుకంటే ఇది అంత పాతది కాదు, అంత కొత్తది కాదు. అంటే మిడిల్ అనమాట. కాబట్టి 2017 నుంచి మనం ఇవి అమలు చేసుకుంటున్నాం ఆ సందర్భంలో. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ బిఎస్ స్టేజ్ 4 వల్ల అంత ఎక్కువ రాదు, అంత తక్కువ రాదు. మిడిల్‌లో వస్తుంది కాబట్టి దీనిలో చేంజ్ ఏం రాలేదు. బిఎస్ స్టేజ్ 1, 2, 3 బాగా పొల్యూటెంట్స్ ఎక్కువుంటాయి గాబట్టి 3 నెలలకోసారయితే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనమాట. పీయూసీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇది ఆల్రెడీ ఇక్కడ మనం చూసాము. అయితే అంతా బానే ఉంది. ఇప్పుడు బిఎస్ స్టేజ్ 6కొద్దాం. ఇప్పుడేం చెప్పుకున్నాం బిఎస్ స్టేజ్ 6 గురించి. ఇంతవరకు మనం సంవత్సరంకి ఒకసారి తీసుకున్నాము. ఇప్పుడు 3 సంవత్సరాలకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. అలాగే 6 సంవత్సరాలకి 2 సార్లు చేయించుకుంటాం సర్టిఫికేట్స్‌ని. అయితే ఈ 6 సంవత్సరాల తర్వాతేటంటే 6 సంవత్సరాలకు రీచ్ అయ్యామా? 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకి ఈ 6-10 సంవత్సరాలకు ఒకసారి ఏడాదికోసారి తీసుకోవాలనమాట. అంటే ఏడో సంవత్సరం తీసుకోవాలి, ఎనిమిదో సంవత్సరం తీసుకోవాలి, 9, 10. ఎందుకు? అప్పటికెళ్ళేటప్పటికి ఈ యొక్క పొల్యూటెంట్స్ దాని యొక్క సర్వీస్ తగ్గిపోతుంటది గాబట్టి, దాన్ని మనం రాటిఫికేషన్ చేసుకోవాలి గాబట్టి 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా ప్రతి సంవత్సరం తీసుకోవాలనమాట. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. అదే మనకిక్కడ రవాణా వాహనాలున్నాయి. అంటే ఏటి? లారీలు, బస్సులు ఇవన్నీ. ఇటువంటి వాటికైతే మొదటి 2 ఏళ్లకు మాత్రమే పీయూసీ వర్తిస్తుంది. ఓకేనా? మొదటి 2 ఏళ్లకనమాట. అంటే ఒక పీయూసీ చేయించావు, పొల్యూషన్ అండర్ కంట్రోల్ అది 2 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఆ తర్వాత నుంచి ప్రతిసారి తీసుకోవాలి. అంటే మూడో సంవత్సరం తీసుకోవాలి, నాలుగో సంవత్సరం తీసుకోవాలి, ఐదో సంవత్సరం తీసుకోవాలి. ఇంతవరకు ఉన్న నిబంధన అది. ఇప్పుడేం చేశామంటే, ఈ కొత్త వాహనాలకి ఏం చేశామంటే 6 ఏళ్ల వరకు 6 ఏళ్ల వరకు ఆ కొత్త వాహనాలకు మనకి 2 ఏళ్లకొకసారి ఈ పీయూసీని తీసుకోవాలని. అంటే 3 సార్లు తీసుకుంటాం 6 ఏళ్లలో. ఆ తర్వాత ఏమవుతుంది 6 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకి మనకి ప్రతిసారి తీసుకోవాలి. సేమ్ కండిషనే ఈ బిఎస్ స్టేజ్ 6 లాగే. అయితే 10 ఏళ్లు గాని దాటాయనుకోండి ప్రతి 6 నెలలకోసారి ధ్రువపత్రం సమర్పిస్తే సరిపోతుందనమాట.
ఈ పీయూసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అసలు ఈ భారత్ స్టేజ్ నార్మ్స్ ఎప్పటి నుంచి వచ్చాయి? ఏంటి? అనేది ఒకసారి చూసుకుంటే మనకి చూడండి. ఈ మోటార్ వాహనాల నుంచి మన కాలుష్య కారకాలొస్తాయి కదా! వాటిని నియంత్రించడానికే మనకి యూరోపియన్ యూనియన్ వాటిని ఫాలో అవ్వండి అని సుప్రీం కోర్ట్ తీర్పిచ్చింది. ఆ తీర్పు మేరకే మనం ఇవి ఫాలో అవుతున్నాం. అయితే ఫస్ట్‌ది బిఎస్ స్టేజ్ అసలు ప్రమాణాలను మనం 2000 సంవత్సరంలో తెచ్చుకున్నాము. 2000లో తయారైన వాహనాలన్నిటిని కూడా మనం బిఎస్ స్టేజ్ 1గా పెట్టుకున్నామనమాట. అయితే మనకి నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని స్టార్టింగ్ మనం పైలట్ ప్రాజెక్ట్‌కి అమలు చేసుకున్నాము. 2001 నుంచి ఏవైతే 2005 వరకు ఈ మధ్య తయారైనవన్నీ గూడా మనకి బిఎస్ స్టేజ్ 2 కింద పెట్టుకున్నాం. 2000 అయితే 1, 2001 నుంచి 2005 అయితే 2. అలాగే ఈ యొక్క 2005 నుంచి మనకేం చేసామంటే బిఎస్ 3ని తెచ్చుకున్నాం వాహనాలు. అంటే ఆ వాహనాలు అమ్మాలనమాట. ఆ తర్వాత 2010 బిఎస్ స్టేజ్‌ని తెచ్చుకున్నాం. అయితే ఇప్పుడేటంటే ఎంటనే షిఫ్ట్ అయిపోలేం కదా! ముందు వాహనాల్ని తయారు చేస్తాం. ఆ తయారు చేసిన వాహనాల్ని ఇంప్లిమెంటేషన్ 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చామనమాట. అలా ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ పోగు పడిపోయి ఉంటాయి. అవన్నిటిని మార్చుకోగలగాలి కదా! అందుకు. అలాగే 2010లోన 13 నగరాల్లోన BS4ని మనం విక్రయించామనమాట. అయితే 2017 నుంచి అది అమలు అవుతుందనమాట. 2020 నుంచి బిఎస్ స్టేజ్ 6 మనం ఒక చార్ట్ వేసుకొని ఏదేది ఎప్పుడెప్పుడు అమల్లోకొచ్చిందని తెచ్చుకోవాలనమాట. బిఎస్ స్టేజ్ 1 అయితే 2000 బిఎస్ స్టేజ్ 2, బిఎస్ స్టేజ్ 2, బిఎస్ స్టేజ్ 3 అలా అనమాట అన్నీ వేసుకోవాలి. 6 అయితే 2020 నుంచి అమలవుతుంది. 4 అయితే మనకి 2017, 2010 అయితే బిఎస్ స్టేజ్ 3 ఇలా ఇవన్నీ గుర్తుంచుకోవాలనమాట. 2010, 2017, 2020 ఇది 3, ఇది 4, ఇది 6 ఇలా మనం గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ప్లాస్టిక్ నోట్లయితే తెస్తున్నాం. ఎందుకంటే 10, 20 రూపాయల నోట్లే ఎక్కువగా వాడుకలో ఉంటాయి. ఇవి నలిగిపోతున్నాయి, చిరిగిపోతున్నాయి గాబట్టి ఒక 10 రూపాయల నోట్లు 100,00,00,000, ఇంకా 20 రూపాయల నోట్లు 100,00,00,000 మొత్తం ఒక 200,00,00,000 అయితే మనం ముద్రిస్తున్నామనమాట. అదే ఇక్కడ చెప్తుందనమాట. దేంతో అంటే ఇది మనకి ఇంపార్టెంట్. పాలిమర్ నోట్స్ అనమాట ఇవి. పాలిమర్ నోట్స్ చెరగవు, నానవు, ఏమి అవ్వవు. అయితే ఆర్‌బీఐ చెప్పిందనమాట. సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇది మనకి అమలైతే చేస్తుంది. చూద్దాం. దాదాపుగా ఏమవుతుందో రిలీజ్ చేసిన తర్వాత కొత్త నోట్ల యొక్క ముద్రణ. డేటా సెంటర్ సామర్థ్యం అయితే మనకు పెరుగుతుంది. ఎందుకంటే 2000 ఇప్పటికి ప్రస్తుతానికైతే 2025కైతే 2 గిగావాట్లు ఉంది. 2030 కల్లా అది 12 గిగావాట్లకు చేరుతుంది. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు తెలుసు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఉంది. రీసెంట్‌గా ఇంకొక డేటా సెంటర్ అయితే వస్తుంది. అలా మనకి ఈట్లికి నిర్వహించాలంటే విద్యుత్ అనేటటువంటిది ఎక్కువగా అవసరమవుతుంది. ఎందుకంటే ఈ సర్వీసర్‌ల ప్రొవైడర్‌లు అయితేనేమి, ఈ యొక్క డేటా నిక్షిప్తం చేయడానికి ఈ కూలింగ్ టెంపరేచర్ ఉండాలనమాట. వాటిని కూల్ చేయాలంటే ఎక్కువగా నీరు అవసరమవుతుంది. అలాగే విద్యుత్ కూడా అవసరమవుతుంది. ఇవి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఫైనల్ ఆర్టికల్ మనకిక్కడ చూసుకుంటే వెనకబడిన జిల్లాలకి 12,000 కోట్లయితే ఇచ్చాము మేము అని చెప్తుంది. ఇక్కడ స్కీమ్ ఒకటుంది. అందు గురించి ఈ ఆర్టికల్ పెట్టాం. ఏంటా స్కీమ్ అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్. కేంద్ర ప్రాయోజిత పథకం అనమాట ఇది. ఏవైతే వెనకబడిన జిల్లాలున్నాయో ఆ జిల్లాలకు అందించేటటువంటి ఆర్థిక ప్యాకేజ్ అందు గురించనమాట. అయితే 24, 25లో అయితే 5,000 కోట్లు, 25, 26లో అయితే 5,000 కోట్లు దాదాపు 10,000. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం గూడా ఒక 2,000 కోట్లు మొత్తం కలిపితే ఒక 12,000 కోట్లు ఇచ్చామని చెప్తుంది. అవి గూడా కరెక్ట్‌గా ఖర్చు పెట్టారు అని కేంద్ర మంత్రి అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ స్కీమ్ గుర్తుంచుకోవాలి. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సాస్కీ. ఇది మనం కేంద్ర ప్రాయోజిత పథకము. దీనికి ఇంకా మనకు ఒక 6 కోట్లు రావాలి అని చెప్తున్నారనమాట. ఇదే లాస్ట్ ఆర్టికల్. థాంక్ యూ అండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్. గ్రూప్ 2 కోర్స్‌లో భాగంగా మనం 3 సబ్జెక్ట్స్ అయితే రన్ అవుతున్నాయి. చూడండి ఒకసారి. ఛానెల్‌ని విజిట్ చేయండి. ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థాంక్ యూ.